చెప్పులు వేసుకొని మంతిలో నడవడం అనేది పవిత్రతను అపవిత్రం చేసినట్టే అని చెప్పాను. అంత పవిత్రం ఉన్నటువంటి ప్లేస్ అన్నట్టు అక్కడ అలాంటి ప్లేస్లో పుట్టారు. అటువంటి ప్లేస్. అండ్ ఇప్పుడు మీరు కిషోర్ దా అన్నారు కదా, మా ఊరు నుంచి ఖండ్వాలో కిషోర్ కుమార్, అశోక్ కుమార్, అనూప్ కుమార్ కు చదువు చెప్పినటువంటి టీచర్ కూడా ఉన్నాడు మంతి నుంచి. దేర్ వాజ్ అ టీచర్ హూ వాజ్ వర్కింగ్ ఇన్ ఖండ్వా. అతని ఇంట్లో ఆ ఫోటో కూడా పెట్టుకున్నాడు. ఖండ్వా కిషోర్ ఇస్ అ బెంగాలీ కిషోర్ కుమార్, బార్న్ ఇన్ ఖండ్వా. అతనికి చదువు చెప్పినటువంటి ఒక ఫోటో కూడా పెట్టుకున్నాడు ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉందని. సో మంతినికి రియల్గా చెప్పాలంటే యాక్చువల్లీ నా బర్త్ ఎక్కడ జరిగిందో ఐ వాజ్ బార్న్ ఇన్ రాయ్పూర్. మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఇప్పటికీ అక్కడే సెటిల్ అయిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా అక్కడే. రాయ్పూర్లో మాకు లెట్ మీ యాడ్ వన్ థింగ్ ఆల్సో, మేము జనరల్గా ఏంటంటే ఐఎమ్ ఏ వెరీ గుడ్ కుక్ ఆల్సో. పూజలు చేస్తుంటాను, వంటలు కూడా ఒక 1500 మందికి. తెలియని వెజ్లు ఏమన్నా ఉన్నాయా? మోసం చేయడం తెలియదండి, మోసం చేయడం తెలియదు. క్రికెటర్, కామెంటేటర్, ఆ తర్వాత పాటలు పాడతారు. నాకు తెలిసినంత వరకు కొన్నింటిలో మీరు మంచి వీటన్నిటి కలిపి ఒక జర్నలిస్ట్ అయిపోయింది. సరే పాటలు పాడతారు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒకటి ప్రొడ్యూస్ చేస్తే నేను ఎక్కడ చెప్పను అందరికీ మీకు ఇన్ని కళలు ఉన్నాయి, 64 కళలు ఉన్నాయి. 64 లేవండి, కొన్ని అయితే ఉన్నాయి. ఎందుకంటే వంటలు అనేది ఏంటంటే మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఈ వాజ్ ఎ వెరీ గుడ్ కుక్ యాక్చువల్లీ. మధ్యప్రదేశ్లో మంచి పేరు తెచ్చుకో, వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఉండేది. తర్వాత మా ఫాదర్ చెప్పారు, దే యూస్ టు రన్ వన్ హోటల్ ఆల్సో ఇన్ రాయ్పూర్లో ఒక పాపులర్ హోటల్ ఉండేది వాళ్ళు. సో వంట చేసి పెడతారా? అసలు నాకంటే ఎక్కువ మా బ్రదర్స్ మంచిగా వంటారు. సరే వంటతో వెళ్దాం. ఒక పాట వినిపించండి. పాట అన్నారు కనుక కిషోర్ కుమార్ అంటే మీకు చెప్పాను కదా, ఐ లవ్ హిమ్ యాక్చువల్లీ. ఇది అండ్ అదేంటి స్పెషల్ ఇది ఎప్పుడన్నా పాట పాడేటప్పుడు ఈ మైక్ ఆన్ చేస్తాను, ఎందుకంటే కొంచెం వాయిస్ కి సపోర్టివ్ గా ఉంటుంది. దట్స్ ఇట్ యాక్చువల్లీ. ఇది ఒక ఇవాళ పక్కన ఏదన్నా ఒక తంబురా పెట్టుకుంటా. ఆఫ్ కోర్స్ ఐ కెన్ ప్లే దట్ ఆల్సో. నేను తబలిస్ట్ కూడా, నేను తబలా కొడతా, డోలక్ కొడతా. ఐ కెన్ ప్లే గిటార్ ఆల్సో. హార్మోనియం చిన్నగా వస్తుంది, ఎక్కువ రాదు. అందుకనే అన్నా నేను 64 కళలు మీలో ఉన్నాయా. కిషోర్ కుమార్ పాటలు అన్నారు కనుక, కిషోర్ కుమార్ ఏ పాటనైనా బాగుంటుంది, మీకు తెలుసు కదా. బికాస్ అతడు పాడినే చాలా తక్కువ పాటలు పాడాడు. బట్ గంగ గోటి పాలు గరుడైనా చాలా అన్నట్టు అతని పాటలలో అతనికి సక్సెస్ ఎక్కువ ఉంది. కిషోర్ కుమార్ హ్యాడ్ 90% సక్సెస్ అతనికి. ఎందుకంటే రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ కు పాడిన పాటలే కాకుండా దేవానంద్ ఆల్ సాంగ్స్ ఆల్ బిగ్ హిట్ అసలు. యాక్చువల్గా మీకు ఒక నేను 3-4 జలకులు వినిపిస్తాను. ఫస్ట్ నేను అట్రాక్ట్ అయినటువంటి పాట ఏంటంటే ఫూలోంకా తారోంకా అనేటువంటి ఒక పాట మీరు వినుంటారు, హరే రామ హరే కృష్ణలో. ఫూలోంకా తారోంకా సబ్కా कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है. ఇది ఫస్ట్ నేను అట్రాక్ట్ అయినటువంటి పాట కిషోర్. ఆ తర్వాత మా ఊళ్ళో ఏంటంటే ఫిలిమ్స్ 20 years తర్వాత రిలీజ్ అయ్యాయి, చిన్న ఊరు కనుక. నేను గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు 90s లో ఒకటి ఎక్కడి నుంచో ఏదో ఒక హమ్మింగ్ అని చేస్తుంటాడు కదా పాటలో, అది దట్ అట్రాక్టెడ్ మీ ఫస్ట్. ఏంటి హమ్మింగ్ అని అంటాడు కదా పాటకు. కిషోర్ కుమార్ మీరు ఏ సాంగ్ తీసుకున్నా కానీ ఫస్ట్ హమ్మింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఆ మూడ్ లోకి వెళ్ళాలి, ఫస్ట్ ట్రాన్స్ లోకి దీన్ని కూడా తీసుకెళ్ళాలి. అబ్సల్యూట్లీ. సో అక్కడ స్టార్ట్ అయింది. నాకు ఏ పాటనైనా పాట, ఐ కెన్ సింగ్ 300 songs ఆఫ్ కిషోర్ కుమార్ వితౌట్ సీయింగ్ ద స్క్రిప్ట్. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కడికి పోయినా, నిన్న కూడా మీకు చెప్పాను, మిమ్మల్ని ఇన్వైట్ చేశాను ఒక ప్రోగ్రామ్ లో పాటలు పాడి వచ్చాను నేను. తర్వాత అప్పుడు నిన్న పాడిన పాటలు ఏంటంటే మేరే మహబూబ్ ఖయామత్ హోగి 1964లో, ఆ చల్కే తుజే మై లేకే చలోని. మీకు తెలుగులో రాము అనే ఒక మూవీ వచ్చింది, అవును, ఎన్టీ రామారావు. తమిళ్లో కూడా అసలు దాన్ని డైరెక్ట్ చేసింది, దాని స్క్రీన్ ప్లే ఎవరంటే కిషోర్ కుమార్. మీరు చూడండి, రాము చూసినప్పుడల్లా కిషోర్ కుమార్ పేరు కింద ఉంటుంది. తమిళ అండ్ తెలుగు వాటికి నేషనల్ అవార్డు ఇచ్చారు, కిషోర్ కుమార్ దానికి ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే కిషోర్ కుమార్ ఎమర్జెన్సీ అప్పుడు గవర్నమెంట్ తోటి పాటలు పాడలేదు. బికాస్ హీ వాజ్ ఆన్ హిస్ ఓన్ యాక్చువల్లీ. ఎవరికి భయపడలేదు. ఇది నెవర్ ఫియర్డ్ ఎనీవన్ యాక్చువల్లీ. తన టాలెంట్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉండేది. అందులో ఆ చల్కే తుజే మై లేకే చలో అన్న పాట, అందులో ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉంటుందంటే మీకు లాస్ట్ స్టాంజా వినిపిస్తాను. లేకే చలో ఎక్ ఐసే గగన్ కే తలే, జహాं गम भी न हो आंसू भी न हो, बस प्यार ही प्यार पले, एक ऐसे गगन के तले. ఎంత మంచి మీనింగ్ ఉందండి. సప్నోకి ఐసే జాన్ మనం డ్రీమ్లో కూడా చూడలేం. కమాన్, ఐ విల్ టేక్ యూ టు సచ్ ఎ ప్లేస్. అక్కడ ఉన్నటువంటి ప్రశాంతత, అక్కడ ఉన్నటువంటి పీస్, అక్కడ ఉన్నటువంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడ కనబడదు అంటాడు. మంచి ఊపు తెప్పించే పాట. రూపు తెరా
మస్తానా ప్యారు మేరా ఎవరన్నా నుంచోబెట్టాలి, దీవానా, అక్కర్లేదుగా. రూప్ తెరా మస్తానా ప్యారు మేరా దీవానా భూల్ కోయి హమ్సే నా హో జాయే అని పెట్టాలి కదా. प्यार की गलियां बागों की कलियां सब रंग रलियां पूछ रही है गीत पनघट पे किस दिन गाएगी तू मेरे सपनों की रानी कब आएगी तू आए रुत मस्तानी कब आएगी तू बीत जाए जिंदगानी कब आएगी तू चलिया आ तू चलिया बचना ऐ हसीनो लो मैं आ गया ఇది మీరు ఎవరినైనా రమ్మని అడిగారు కదా, ఎవరిని వచ్చారో చూద్దామని. వెల్ మేరే సపనో కి రాణి అనేది నేను పాడుతూనే ఉన్నాను. ఐ యామ్ నాట్ మ్యారీడ్ యాక్చువల్లీ. ఐ హావ్ బీన్ సింగింగ్ దిస్ సాంగ్ ఫర్ ఇయర్స్. అలా అని కాదు కదా.